హలో స్పేస్ లవర్స్. నాసా రీసెంట్ గా నవంబర్ 20వ తేదీన అట్లాస్ కామెట్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని విడుదల చేసింది. అయితే ఆ ఫొటోస్ చాలా వరకు బ్లర్ గా పిక్సెలేట్ అయిపోయి కనిపించాయి. అయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే 100 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీలను పిన్ పాయింట్ క్లారిటీతో చూపించే జేమ్స్ వెబ్ లేదా హబుల్ టెలిస్కోప్లు మన సోలార్ సిస్టమ్ లో తిరిగే తోకచుక్కను ఎందుకు క్లియర్ గా చూపించలేకపోతున్నాయి? దీనికి ప్రధానంగా 4 టెక్నికల్ కారణాలున్నాయి. అవేంటో సింపుల్ గా చూద్దాం. తోకచుక్క అంటే కేవలం ఒక రాయి మాత్రమే కాదు. అది సూర్యుడి దగ్గరికి వెళ్లే కొద్దీ దాని టెంపరేచర్ పెరిగిపోయి దాని మీద ఉన్న మంచు కరిగి విపరీతమైన గ్యాస్ మరియు దుమ్మును బయటకు వదులుతుంది. దీన్నే కోమా అంటారు. ఈ గ్యాస్ మేఘం ఆ రాయి చుట్టూ కొన్ని వేల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. మనం ఫోటో తీసినప్పుడు ఆ దట్టమైన గ్యాస్ మేఘం కనిపిస్తుంది తప్ప లోపల ఉన్న చిన్న రాయి కనిపించదు. అదొక లైట్ బల్బు చుట్టూ దట్టమైన పొగన్నప్పుడు ఫోటో తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అందుకే ఫోటోలు ఫజ్జీగా ఉంటాయి. అయితే మన దగ్గర జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లాంటి అల్ట్రా మోడర్న్ టెలిస్కోప్ ఉన్నా సరే ఎందుకు ఒక క్లియర్ ఫోటో తీయలేకపోతున్నాం? ఎందుకంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎంత పవర్ఫుల్ అయినా సరే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అట్లాస్ తోకచుక్క ఇప్పుడు సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్ళింది. అయితే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సెన్సార్లు చాలా సెన్సిటివ్. అది సూర్యుడి వైపు పొరపాటున తిరిగినా సరే దాని సెన్సార్లు కాలిపోతాయి. అందుకే ఆ టెలిస్కోప్ ఎప్పుడు సూర్యుడికి వ్యతిరేక దిశలో డీప్ స్పేస్ ని మాత్రమే చూస్తుంది. సూర్యుడికి దగ్గరగా ఉన్న తోకచుక్కలను అది ఫోటో తీయలేదు. అండ్ గెలాక్సీలను మాత్రమే అంత క్లియర్ గా ఫోటో ఎలా తీయగలుగుతుంది? ఎందుకంటే గెలాక్సీలు చాలా దూరంలో ఉంటాయి కాబట్టి అవి స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ తోకచుక్కలు గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంటాయి. అంత స్పీడ్ గా వెళ్లే చిన్న వస్తువును హై జూమ్ లో ఫోటో తీయడం చాలా కష్టం. మోషన్ బ్లర్ వస్తుంది. అట్లాస్ లాంటి తోకచుక్క అసలు సైజు కేవలం 10 నుండి 20 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. భూమి నుండి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంత చిన్న వస్తువును ఫోటో తీయడం అంటే హైదరాబాద్ లో ఉంటూ ఢిల్లీలో ఎగురుతున్న దోమను ఫోటో తీయడం లాంటిది. అందుకే అంత క్లారిటీ రాదు. ప్రజెంట్ మనం చూస్తున్న ఫోటోలు కూడా స్టీరియో అండ్ సోహో అనే శాటిలైట్లు తీస్తున్నవి. ఇవి సూర్యుడిని గమనించడానికి ఎప్పుడో పంపిన పాత శాటిలైట్స్. వాటి కెమెరా రిజల్యూషన్ చాలా తక్కువ, అంటే పాత నోకియో ఫోన్ కెమెరా లాగా. అందుకే ఆ ఫోటోలు పిక్సెలేట్ అయిపోయి బ్లర్ గా ఉన్నాయి. అట్లాస్ తోకచుక్క క్లోజ్అప్ ఫోటోలు రావాలి అంటే మనం టెలిస్కోప్ తో చూస్తే సరిపోదు. రొజెటా మిషన్ లాగా లేకపోతే బెన్ను ఆస్ట్రాయిడ్ శాంపిల్ ని తీసుకొచ్చిన మిషన్ లాగా ఒక శాటిలైట్ ను దాని పక్కనే వెళ్తున్నప్పుడు ఫోటో తీసుకోవాలి. అప్పుడే ఆ గ్యాస్ మేఘం లోపల ఉన్న రాయి క్లియర్ గా కనిపిస్తుంది. అయితే చాలా మంది హార్వర్డ్ ప్రొఫెసర్ ఆవిలోబ్ థియరీని బట్టి ఇది ఏలియన్స్ పంపిన ప్రోబ్ కావచ్చని అనుమానించారు. ఎందుకంటే దీనికి గురుత్వాకర్షణ శక్తికి మించిన వేరే ఫోర్స్ అంటే నాన్ గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ పనిచేస్తున్నట్టు అనిపించింది. కానీ నాసా శాస్త్రవేత్తలు ఈ కొత్త ఫోటోలను విశ్లేషించి ఇందులో ఏలియన్ టెక్నాలజీకి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవు అని తేల్చి చెప్పారు. ఇదొక సాధారణ తోకచుక్కలాగే ప్రవర్తిస్తుందని కన్ఫర్మ్ చేశారు. కానీ ఇది ఏలియన్ స్పేస్ షిప్ కాకపోయినా సరే దాంట్లో ఐరన్ లేకుండా నికెల్ దొరకడం అనే మిస్టరీ మాత్రం అలాగే ఉంది. ఈ తోకచుక్క డిసెంబర్ 19న మన భూమికి అత్యంత సమీపంగా రాబోతుంది. అప్పుడు దీని గురించి ఇంకా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్స్ ఉంది. నాసా రిలీజ్ చేసిన ఫోటోలు ఇది ఏలియన్ స్పేస్ షిప్ కాదు అని క్లారిటీ ఇచ్చింది. కానీ దీని కెమికల్ కాంపోజిషన్ చాలా వింతగా ఉండడం వల్ల ఇది మనకు తెలియని వేరే ప్రపంచం నుండి వచ్చిందని, ఆ ప్రపంచం మనకంటే చాలా భిన్నంగా ఉంటుందని అర్థమవుతుంది. డిసెంబర్ 19న దీని గురించి ఇంకా ఎక్కువ వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది. సో చూద్దాం డిసెంబర్లో ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ డిస్కవరీలోకి వెళ్తే ఇప్పుడు మనం మన సోలార్ సిస్టమ్ లో ఎవరు ఊహించని డిస్కవరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం ఎప్పుడు గ్రహాల మీద నీళ్లున్నాయా, జీవం ఉందా అని వెతుకుతుంటాం కదా. సాధారణంగా మన చూపు మార్స్ మీదో లేకపోతే జూపిటర్ చంద్రుడు యూరోపా మీద ఉంటుంది. కానీ సైంటిస్టులను ఆశ్చర్యపరుస్తూ అసలు ఎవరు పట్టించుకుని ఒక చిన్న చంద్రుడి లోపల ఒక భారీ సముద్రం బయటపడింది. ఆ చంద్రుడి పేరు మైమాస్. ఇది శనిగ్రహం చుట్టూ తిరుగుతుంది. దీని కథ ఏంటో, అసలు ఇది ఎందుకంత స్పెషలో ఇప్పుడు చూద్దాం. స్టార్ వార్స్ సినిమాలో చూసిన వాళ్ళకు డెత్ స్టార్ గుర్తుండే ఉంటుంది. మైమాస్ చూడ్డానికి అచ్చం అలాగే ఉంటుంది. దాని మీద ఒక భారీ గుంత ఉంటుంది. దాన్ని హెర్షల్ క్రేటర్ అంటారు. ఈ గుంత వల్ల అదొక విరిగిన బంతిలా లేదా డెత్ స్టార్ లా కనిపిస్తుంది. చూడ్డానికి చాలా డ్రైగా గరుకుగా చనిపోయిన రాయిలో ఉంటుంది. అందుకే ఇన్నాళ్ళు సైంటిస్టులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడ మంచుగడ్డ తప్ప ఇంకేముంటుందిలే అనుకున్నారు. కానీ నాసాకి సంబంధించిన క్యాసినీ స్పేస్ క్రాఫ్ట్ పంపిన డేటాను ఫ్రెంచ్ సైంటిస్టులు మళ్లీ క్షుణ్ణంగా పరిశీలించారు. వాళ్ళు మైమాస్ కదులుతున్న తీరును, దాని ఆర్బిట్ ను గమనించినప్పుడు ఒక వింత విషయం అర్థమైంది. మైమాస్ తిరుగుతున్నప్పుడు అది కొంచెం ఊగుతుంది. దీన్నే సైంటిఫిక్ గా
లిబరేషన్ అంటారు. ఒకవేళ మైమాస్ మొత్తం గడ్డకట్టిన మంచుగడ్డైతే అది అలా ఊగకూడదు. అది అలా ఊగుతుంది అంటే దాని లోపల ఏదో ద్రవ రూపంలో కదులుతోంది అని అర్థం. ఆ డేటాను బట్టి వాళ్ళు ఒక కన్క్లూజన్ కి వచ్చారు. మైమాస్ యొక్క మందపాటి మంచు పొర కింద సుమారు 20 నుండి 30 కిలోమీటర్ల లోతులో ఒక భారీ సముద్రం దాగి ఉంది. దీన్ని సైంటిస్టులు స్టెల్త్ ఓషన్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే యూరోపా లేదా ఎన్సెలడస్ లాంటి ఇతర చంద్రుల మీద సముద్రాలున్నప్పుడు వాటి ఉపరితలం మీద పగుళ్లు కనిపిస్తాయి, అంటే క్రాక్స్ కనిపిస్తాయి. కానీ మైమాస్ మీద అలాంటివి ఏవీ లేవు. అది తన సముద్రాన్ని పర్ఫెక్ట్ గా దాచుకుంది. పైకి మాత్రం కఠినమైన రాయిలా కనిపిస్తూ లోపల సముద్రాన్ని మెయింటైన్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సముద్రం చాలా యంగ్, అంటే ఇది పుట్టి ఎంతో కాలం కాలేదు. సుమారు 2.5 కోట్ల సంవత్సరాల క్రితమే ఈ సముద్రం ఏర్పడిందని అంచనా వేస్తున్నారు. స్పేస్ టైమ్ స్కేల్లో చూస్తే ఇది నిన్న మొన్న జరిగినట్టే అనుకోవాలి. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆ చిన్న చంద్రుల్లోకి అసలు నీళ్లు ఎలా వచ్చాయి? అంత చలిలో సూర్యుడికి అంత దూరంలో నీళ్లు గడ్డకట్టకుండా ఎలా ఉన్నాయి? దీనికి కారణం శనిగ్రహం. శనిగ్రహం యొక్క భారీ గురుత్వాకర్షణ శక్తి మైమాస్ ను లాగుతూ వదులుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ వల్ల మైమాస్ లోపల రాపిడి జరిగి వేడి పుడుతుంది. ఆ వేడి వల్లే లోపల ఉన్న మంచు కరిగి నీరుగా మారింది. సో నీళ్లున్నాయి కాబట్టి అక్కడ లైఫ్ ఉండే ఛాన్స్ ఉందా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకంటే మైమాస్ సముద్రంలో నీరుంది. ఆ నీరు మైమాస్ యొక్క రాతి కోర్ తో టచ్ లో ఉంది. నీరు ప్లస్ వేడి ప్లస్ రాళ్లు అంటే మినరల్స్ ఈక్వల్ టు జీవం పుట్టడానికి పర్ఫెక్ట్ రెసిపీ. కాబట్టి అక్కడ రసాయన చర్యలు జరిగి బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు పుట్టే అవకాశం లేకపోలేదు. అయితే ఈ సముద్రం చాలా యంగ్ కాబట్టి లైఫ్ ఇవాల్వ్ అవ్వడానికి ఇంకా టైం పడుతుందా అనేది తెలీదు. కానీ నివాసయోగ్యమైన అంటే హ్యాబిటబుల్ వాతావరణం అయితే అక్కడ ఉంది. ఈ డిస్కవరీ మనకు ఒక పెద్ద పాఠం నేర్పించింది. పైకి కనిపించే దాన్ని బట్టి లోపల ఏముందో జడ్జ్ చేయకూడదు. డెత్ స్టార్ లాంటి ఈ చిన్న మైమాస్ తన గుండెల్లో ఒక సముద్రాన్ని దాచుకుంది. ఇది ఫ్యూచర్ లో ఏలియన్స్ కోసం వెతికే మన ప్రయత్నాలకు కొత్త దారి చూపించింది. కేవలం అందమైన గ్రహాలని కాదు, ఇలాంటి మొరటు రాళ్లను కూడా మనం సీరియస్ గా తీసుకోవాలి అని చెప్పింది. ఇన్నాళ్ళు మనం నీళ్లుండే గ్రహాలు ఇలాగే ఉండాలి అని ఒక లిస్ట్ పెట్టుకున్నాం. కానీ మైమాస్ ఆ రూల్స్ ని బ్రేక్ చేసింది. పైకి డల్ గా చనిపోయినట్టు కనిపించే గ్రహాల్లో కూడా లోపల జీవం ఉండే అవకాశం ఉందని ఈ డిస్కవరీ చూపించింది. అంటే లైఫ్ మనం అనుకునే దానికంటే ఎక్కువ చోట్ల ఉండే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ డిస్కవరీలోకి వెళ్తే, సాధారణంగా మనం ఏలియన్స్ గురించి మాట్లాడినప్పుడల్లా మనకు పెద్ద పెద్ద డిష్ యాంటీనాలు గుర్తొస్తాయి. ఏలియన్స్ కోసం వెతుకుతున్న సెటీ వాళ్ళు దశాబ్దాలుగా ఆకాశం వైపు చెవులు రెక్కించి రేడియో సిగ్నల్స్ కోసం వింటున్నారు. ఏదో ఒక గ్రహం నుండి హలో అనే రేడియో మెసేజ్ రాకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఒకవేళ ఏలియన్స్ రేడియో వాడకపోతే, ఒకవేళ వాళ్ళు మనకంటే బాగా అడ్వాన్స్ అయ్యి సమాచారాన్ని పంపడానికి రేడియో తరంగాల కంటే ఫాస్ట్ గా అండ్ పవర్ఫుల్ గా ఉండే లేజర్ లైట్లను వాడుతుంటే మనం ఇన్నాళ్ళు తప్పుడు సిగ్నల్స్ కోసం వెతుకుతున్నామా? ఈ అనుమానంతోనే కొంతమంది శాస్త్రవేత్తలు రేడియోను పక్కన పెట్టి ఆప్టికల్ సిగ్నల్స్ కోసం వెతకడం మొదలుపెట్టారు. దీన్నే ఆప్టికల్ సెటీ అంటారు. అయితే ఈ మధ్య ఈ ఆప్టికల్ సెటీ పరిశోధనలో ఒక సంచలనం నమోదైంది. ఒక మాజీ నాసా శాస్త్రవేత్త తన ఇంటి పెరట్లో పెట్టుకునే టెలిస్కోప్ ద్వారా అంతరిక్షంలోని 3 వేరువేరు నక్షత్రాల నుండి ఎవరూ వివరించలేని అంతు చిక్కని కాంతి సంకేతాలను అంటే లైట్ సిగ్నల్స్ ను రికార్డ్ చేశాడు. అవి మామూలు కాంతి కాదు, అదొక ప్యాటర్న్ లో ఉన్నాయి. అవి ఒక టైమింగ్ ని పాటిస్తున్నాయి. ఇది ఏలియన్స్ పంపిన హలో మెసేజా లేక మనకు తెలియని కొత్త ఖగోళ వింతన? ఆ వింత సిగ్నల్స్ గురించి, ఆ 4.4 సెకండ్ల మిస్టరీ గురించి మరియు దీని వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ పరిశోధన చేసింది ఎవరో చూద్దాం. ఇతనేదో యూట్యూబ్ చూసి టెలిస్కోప్ కొన్న సామాన్య వ్యక్తి కాదు. రిచర్డ్ స్టాంటన్ ఒక PhD శాస్త్రవేత్త. ఆయన నాసాలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో దశాబ్దాల పాటు పనిచేశారు. స్పేస్ కమ్యూనికేషన్, సిగ్నల్స్ ప్రాసెసింగ్ లాంటి విషయాల్లో ఆయనకు చాలా అపారమైన అనుభవం ఉంది. రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకు సైన్స్ మీద పిచ్చి తగ్గలేదు. ఏలియన్స్ రేడియో కంటే లేజర్లనే వాడే అవకాశం ఎక్కువ అని ఆయన బలంగా నమ్మారు. ఎందుకంటే రేడియో సిగ్నల్స్ దూరం వెళ్లే కొద్దీ బలహీన పడిపోతాయి. కానీ లేజర్ లైట్ అలా కాదు. అది చాలా దూరం వరకు ప్రకాశవంతంగా ఫోకస్డ్ గా ప్రయాణించగలదు. మనమే ఇప్పుడు స్పేస్ కమ్యూనికేషన్ కోసం లేజర్ల వైపు మారుతున్నాం. మరి మనకంటే అడ్వాన్స్డ్ ఏలియన్స్ ఇంకెంత గొప్ప టెక్నాలజీ వాడతారో మనకు తెలియదు కదా. అందుకే ఆయన తన సొంత డబ్బుతో తన ఇంటి దగ్గర ఒక ప్రైవేట్ అబ్జర్వేటరీని సెటప్ చేసుకున్నాడు. ఒక 11 ఇంచుల టెలిస్కోప్, దానికి ఒక ప్రత్యేకమైన ఫోటోమీటర్ అనేది కాంతిని అత్యంత ఖచ్చితంగా కొలిచే పరికరం. వీటన్నిటితో రాత్రింబవలు ఆకాశాన్ని జల్లెడ పట్టడం మొదలుపెట్టాడు. గత కొన్నేళ్లలో ఆయన దాదాపు 1500 గంటల ఆకాశాన్ని పరిశీలించారు. సుమారు 1300 నక్షత్రాలను టార్గెట్ చేశారు. ఇది మామూలు విషయం కాదు. అయితే సాధారణంగా మనం నక్షత్రాలను చూస్తే అవి మినుకుమంటూ ఉంటాయి. అది మన వాతావరణం వల్ల జరిగే పని. కానీ స్టాంటన్ వెతుకుతున్నది అలాంటి ర్యాండమ్ మెరుపుల కోసం కాదు. ఆయన వెతుకుతున్నది ఒక ఆర్టిఫిషియల్ పల్స్
పల్స్ లాంటి సిగ్నల్ కోసం. అండ్ కొన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఆయన ఓపిక ఫలించింది. ఆయన డేటాలో 3 వేరువేరు సందర్భాల్లో 3 వేరువేరు నక్షత్రాల దగ్గర సైన్స్ వివరించలేని ఒక వింత ప్యాటర్న్ రికార్డ్ అయింది. ముందుగా ఖగోళ శాస్త్రంలో ఒక ఫేమస్ నక్షత్రం ఉంది. అది 51 పెగాసి అనే నక్షత్రం. ఇది ఎందుకంత ఫేమస్ అంటే మన సూర్యుడు లాంటి నక్షత్రం చుట్టూ తిరిగే మొట్టమొదటి గ్రహాన్ని కనుగొన్నది ఇక్కడే. అయితే సెప్టెంబర్ 30, 2019లో స్టాంటన్ ఈ నక్షత్రాన్ని గమనిస్తున్నప్పుడు సడన్ గా గ్రాఫ్ లో ఒక స్పైక్ వచ్చింది. నక్షత్రం కాంతి ఒక్కసారిగా పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోయింది. సరిగ్గా 4.4 సెకండ్ల తర్వాత మళ్ళీ అదే స్పైక్, మళ్ళీ అదే కాంతి ప్రవాహం. అంటే 2 ఫ్లాష్లు మధ్యలో ఖచ్చితమైన గ్యాప్. ఇది చాలా వింతగా అనిపించింది. ఆ తర్వాత మే 14, 2023 HD 89389 అనే ఒక నక్షత్రం. ఇది మన సూర్యుడి కంటే కొంచెం పెద్దదైన నక్షత్రం. 4 సంవత్సరాల తర్వాత స్టాంటన్ టెలిస్కోప్ మళ్ళీ అదే మ్యాజిక్ చూస్తుంది. మళ్ళీ ఒక ఫ్లాష్, మళ్ళీ సరిగ్గా 4.4 సెకండ్ల గ్యాప్, మళ్ళీ రెండో ఫ్లాష్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2 వేరువేరు నక్షత్రాలు, వేరువేరు సమయాలు, కానీ ఆ 4.4 సెకండ్ల గ్యాప్ మాత్రం కామన్ గా ఉంది. ఇది యాదృచ్ఛికంగా జరిగే పనిలా లేదు. మళ్ళీ 2025 జనవరి 18 మూడోసారి కూడా ఇలాంటిదే ఇంకో నక్షత్రం దగ్గర రికార్డ్ అయింది. మళ్ళీ డబుల్ ఫ్లాష్ ప్యాటర్న్. ఈ 3 సంఘటనలు స్టాంటన్ ను మరియు ఈ డేటాను చూసిన ఇతర శాస్త్రవేత్తలను షాక్ కి గురిచేశాయి. 1500 గంటల డేటాలో వేల కొద్ది గంటలు ఏమీ జరగలేదు. కానీ ఈ 3 సార్లు మాత్రం ఖచ్చితమైన ప్యాటర్న్ దొరికింది. ఇది ఏమై ఉండొచ్చు? సైన్స్ అంటేనే సందేహం. ఏదైనా కొత్తది దొరకగానే ఏలియన్స్ అని డిసైడ్ అవ్వలేము. ముందు మనకు తెలిసిన కారణాలను ఒక్కొక్కటిగా కొట్టిపారేయాలి. స్టాంటన్ కూడా అదే చేశాడు. విమానాలు రాత్రిపూట వెళ్తున్నప్పుడు వాటి లైట్లు బ్లింక్ అవుతాయి. కానీ విమానం లైట్లు సెకనుకు ఒకసారి లేదా ఇంకా ఫాస్ట్ గా బ్లింక్ అవుతాయి. వాటి ప్యాటర్న్ వేరు. అంతేకాదు విమానం టెలిస్కోప్ వ్యూ నుండి చాలా వేగంగా వెళ్లిపోతుంది. కానీ ఈ సిగ్నల్స్ అలా లేవు. సో విమానం కాదు. భూమి చుట్టూ తిరిగే శాటిలైట్లు సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేస్తాయి. అవి ఒక్కోసారి మెరుస్తాయి, కానీ శాటిలైట్లు ఆకాశంలో నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. ఈ సిగ్నల్స్ వచ్చిన స్పీడు, వాటి పల్స్ రేటు శాటిలైట్లకు మ్యాచ్ అవడం లేదు. ఆ తర్వాత అంతరిక్షం నుండి వచ్చే రేడియేషన్ కెమెరా సెన్సార్లను తాకితే చుక్కలు పడతాయి, కానీ అవి ఒకే పిక్సెల్ మీద పడతాయి. స్టాంటన్ వాడిన డిటెక్టర్ చాలా పెద్దది. అంతేకాకుండా సరిగ్గా 4.4 సెకండ్ల గ్యాప్ లో 2 కాస్మిక్ రేస్ ఒకేలా పడడం అనేది అసాధ్యం. ఒకవేళ ఆయన వాడే ఎక్విప్మెంట్ లో ఏమైనా లూజ్ కనెక్షన్ ఉందా లేదా సాఫ్ట్వేర్ బగ్ ఉందా అని చాలాసార్లు చెక్ చేశారు. కానీ వేరువేరు రోజుల్లో వేరువేరు నక్షత్రాల దగ్గర మాత్రమే ఇది వచ్చింది. ఒకవేళ పరికరం పాడైతే రోజు ఇలాంటివి రావాలి కదా, కేవలం 3 సార్లే ఎందుకు వచ్చాయి? సో ఇది కూడా కాకపోవచ్చు. ఇవన్నీ కానప్పుడు మరి ఇంకేమై ఉంటుంది? ఏలియన్స్ అనే ఆప్షన్ పక్కన పెడితే దీనికి సైంటిఫిక్ గా ఫిజిక్స్ పరంగా ఒక అద్భుతమైన వివరణ ఉంది. బహుశా ఇది ఏలియన్స్ కాకపోవచ్చు, కానీ మన సౌర వ్యవస్థలో దాగి ఉన్న ఒక రహస్య వస్తువు కావచ్చు. దీన్నే డిఫ్రాక్షన్ థియరీ అంటారు. అంటే ఏంటో కాస్త సింపుల్ గా చెప్పుకుందాం. మీరు ఒక స్ట్రీట్ లైట్ వైపు చూస్తున్నప్పుడు మీ కంటికి అడ్డంగా ఒక సన్నని దారం లేదా వెంట్రుకను పెట్టుకుంటే ఆ లైట్ కాస్త వంగి రంగురంగులుగా లేదా రెండుగా కనిపిస్తుంది కదా. దీన్నే కాంతి వక్రీభవనం లేదా డిఫ్రాక్షన్ అంటారు. స్టాంటన్ మరియు ఇతర శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మన భూమికి ఆ దూరంగా ఉన్న నక్షత్రానికి మధ్యలో మన సౌర వ్యవస్థలోనే ఒక చిన్న చీకటి వస్తువు అడ్డుపడి ఉండాలి. ఆ వస్తువు మామూలు రాయి కాదు. దాని చుట్టూ ఒక రింగ్ లేదా పల్చటి వాతావరణం ఉండాలి. అంటే శనిగ్రహానికి రింగ్స్ ఉన్నట్లు. ఆ వస్తువు యొక్క రింగ్ ఎడ్జ్ అనేది నక్షత్రం కాంతికి అడ్డుగా వచ్చినప్పుడు ఆ కాంతి వంగి ఫోకస్ అయ్యి మన టెలిస్కోప్ కు ఒకసారి బ్రైట్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ వస్తువు కదులుతుంది కాబట్టి కాంతి తగ్గుతుంది. మళ్ళీ ఆ రింగ్ రెండో ఎడ్జ్ అడ్డొచ్చినప్పుడు మళ్ళీ రెండోసారి బ్రైట్ గా కనిపిస్తుంది. సో ఆ 2 అంచుల మధ్య దూరం మరియు ఆ వస్తువు కదిలే వేగం, ఈ 2 కలిపి ఆ 4.4 సెకండ్ల గ్యాప్ ను సృష్టించి ఉండొచ్చు. కాబట్టి మన ఎంటైర్ సోలార్ సిస్టమ్ లో ఒకే ఒక్క ఆబ్జెక్ట్ ఇన్ని సంవత్సరాల గ్యాప్ లో 3 సార్లు అడ్డొస్తేనే ఇలాంటి 4.4 సెకండ్ల గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది వినడానికి చాలా లాజికల్ గా ఉంది కదా. కానీ ఇది నిజమైతే మన సౌర వ్యవస్థలో మనకు తెలియని కంటికి కనిపించిన చిన్న చిన్న గ్రాహ్యకలాలకు రింగ్స్ కూడా ఉన్నాయా అనేది పెద్ద ప్రశ్న. అండ్ ఇప్పటికే చారిక్లో అనే ఒక చిన్న ఆస్ట్రాయిడ్ కు రింగ్స్ ఉన్నాయని మనకు తెలుసు. అలాంటివి ఇంకా చాలా ఉండొచ్చు. ఫైనల్ గా మనందరికి ఇష్టమైన రీజన్, ఒకవేళ ఇది ఏలియన్స్ పంపిన సిగ్నల్ అయ్యే అవకాశం ఉందా? స్టాండర్డ్ ప్రకారం మనం దీన్ని కొట్టిపారేయలేం. ఒకవేళ ఏలియన్స్ మనకు సిగ్నల్ పంపాలనుకుని వాళ్ళు ఒక లేజర్ పల్స్ ను పంపి ఉండొచ్చు. అది టక్ టక్ అని 2 సార్లు వచ్చి ఉండొచ్చు. ఆ 4.4 సెకండ్ల గ్యాప్ అనేది వాళ్ళ కోడ్ భాషలో ఏదైనా అర్థం ఉండొచ్చు.
లేదా వాళ్ళు స్పేస్ లో ప్రయాణించడానికి లైట్ సెల్స్ అంటే కాంతితో నడిచే ఓడలు వాడుతుంటే ఆ ఓడలను నెట్టడానికి వాడే భారీ లేజర్లు పొరపాటున భూమి వైపు తిరిగి మనకిలా కనిపించుండొచ్చు. కానీ గొప్ప గొప్ప విషయాలను నిరూపించాలి అంటే దానికి సాక్ష్యాలు కూడా అంతే గొప్పగా ఉండాలి అని కార్ల్ సాగన్ అన్నట్టు ఇది ఏలియన్స్ అని చెప్పడానికి మన దగ్గర ఇంకా పూర్తి సాక్ష్యం లేదు. ప్రస్తుతానికి ఇదొక అంతు చిక్కని ఆప్టికల్ సిగ్నల్ మిస్టరీ మాత్రమే. రిచర్డ్ స్టాంటన్ చేసిన ఈ పరిశోధన ఖగోళ శాస్త్రంలో ఒక కొత్త తలుపు తెరిచింది. ఇన్నాళ్ళు మనం కేవలం రేడియో డిష్లతో ఆకాశాన్ని వింటున్నాం, కానీ ఇప్పుడు కళ్ళతో అంటే ఆప్టికల్ టెలిస్కోప్స్ తో చూడాల్సిన అవసరం ఉందని ఈ స్టడీ చెప్తుంది. ఆ 3 నక్షత్రాల దగ్గర ఏం జరిగింది అనేది ఇప్పటికీ మిస్టరీనే. అది మన సౌర వ్యవస్థలోని ఒక తెలియని రాయి కావచ్చు, లేదా కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ పంపిన హలో మెసేజ్ కావచ్చు. ఏదేమైనా మన విశ్వం ఇంకా మనకు తెలియని ఎన్నో రహస్యాలను దాచుకుంది. స్టాంటన్ లాంటి శాస్త్రవేత్తలు నిద్రపోకుండా ఆకాశాన్ని గమనిస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా ఆ 4.4 సెకండ్ల వెనుక ఉన్న అసలు నిజం బయటపడుతుంది. అప్పటి వరకు మనం కూడా ఆకాశం వైపు చూస్తూ ఆశ్చర్యపోవాల్సిందే. మీకేమనిపిస్తుంది? ఇది ఏలియన్ టెక్నాలజీనా లేక మన కంటికి కనిపించని ఏదో అంతరిక్ష రాయా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో జాయిన్ అయ్యి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తున్న మెంబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. అలాగే సైన్స్ అండ్ స్పేస్ కంటెంట్ ని ఇంతలా ఆదరిస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరిన్ని ఖగోళ వింతలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.